మనం ఈరోజు స్నాక్స్ కింద చికెన్ షవర్మా చేద్దామండి. దానికి కోసం మనం ఈ చికెన్ని కలిపించేసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దానికోసం ఇలాగ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు పీసెస్ చేసుకోవాలండి. చేసేసుకొని ముందుగా కలిపి నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత చెయ్యాలి. ఇది 2 గంటలు 3 గంటలైనా నానబెట్టి ఉంచుకోవాలి. దాంట్లో వేయాల్సింది ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తర్వాత కారం, ఉప్పు అండి, తర్వాత ఉప్పు అండి, పసుపు అండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా నల్ల మిరియాలండి, పెప్పర్ పౌడర్, కొద్దిగా పెరుగండి. ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి. 2-3 గంటలు. తర్వాత సాయంత్రం స్నాక్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. చికెన్ 2-3 గంటలు అయింది కదండి, నానబెట్టి ఉంచాం కదా. ఈ నానబెట్టి ఉంచిన దానికి ముందుగా ఆయిల్ వేసేసుకొని దీన్ని ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన దాంట్లో ఈ చికెన్ వేసేసి ఆయిల్లోనే బాగా ఉడికిన తర్వాత వేసేసాం కదండి. చక్కగా చికెన్ అంతా కుక్ అయిపోయేదాకా కుక్ చేసి ఇప్పుడు షవర్మా రెడీ చేసుకోవాలండి. ఇంకా అంతేనండి, బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా బౌల్లో తీసేసుకొని మనం ఇలా బౌల్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుద్దండి 2-3 గంటలకి. ఇప్పుడు ఈ చికెన్లోనే ఈ మయోనీస్, టమాటా కెచప్ 2 వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత పాన్ మీద మనం రొట్టెని కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని తీసేసి కొద్దిగా మయోనీస్ వేసేసి స్ప్రెడ్ చేసి దానిపైన మళ్ళీ కెచప్ వేసి ఇప్పుడు దాని మీద ప్రిపేర్ చేసుకున్న మన చికెన్ వేసుకోవాలండి. ఇలా మధ్యలోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా రోలింగ్ చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ తీసుకొని రోలింగ్ లాగా చుట్టేసి తినేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా రెడీ అయిపోయినాయి చికెన్ షవర్మాలు. టేస్టీ బాయ్.